అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవి దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులు దాదాపు 60% అంటే ఈ అడవుల విస్తీర్ణంలో 2వ వంతు బ్రెజిల్లో విస్తరించి ఉంది. పేరు, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఫ్రెంచ్ గయానాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అడవులలో ఒకటి. ఇది భూమికి 20% ఆక్సిజన్ అందచేస్తుంది. 2007లో మార్టిన్ స్ట్రాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈత కొట్టాడు. మార్టిన్ ఈ నదిని ఈదడానికి 66 రోజులు పట్టింది. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40,000 జాతుల మొక్కలు, 1,300 రకాల పక్షులు, 3,000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఈ అడవిలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే ఫిరానా చేపలు, విష కప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరితమైన పాములు ఉన్నాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్లోని దట్టమైన చెట్ల కారణంగా దాని ఉపరితలంపై ఎప్పుడు చీకటి ఉంటుంది. చెట్లను దట్టంగా ఉండటంతో ఆకాశం నుంచి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. అమెజాన్ అడవి దట్టమైన చెట్ల ఆకుల వల్ల చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవులలో దాదాపు 400 నుండి 500 అటవీక జాతులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్ అనే మనుషులు ఉన్నారు. కానిబాల్స్ అనే జాతులు మనుషులని తింటారు. ఇప్పటివరకు 20% అమెజాన్ అడవులు నరికి వేయబడ్డాయి. ఈ అమెజాన్ నది పశ్చిమ నుండి తూర్పుకి ప్రవహిస్తుంది. కానీ 1987లో ఇది రివర్స్లో అంటే తూర్పు నుండి పశ్చిమకి ప్రవహించింది. అమెజాన్ అడవులలో దాదాపు 390 బిలియన్ చెట్లు అంటే 390 కోట్ల చెట్లు, అలాగే 40,000 వృక్షజాతులు, 2,200 చేప జాతులు, 1,200 పక్షి జాతులు, 420 క్షీరద జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివసిస్తున్నాయి. అమెజాన్ అడవులలో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తాయి. ఇక్కడ పెరిగే అమెజానియాన్ బటర్ఫ్లైస్ తాబేలు కన్నీరు తాగి జీవిస్తాయి. అమెజాన్ అడవులలో మనకి తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన అనకొండ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ అడవులలో జాగ్వార్, హ్యూమన్, స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ అడవులలోని రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఉంది. ఈ నగరం పేరు ఇక్విటోస్. ఇది పేరు దేశంలో ఉంది. ఈ నగరం అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇక్కడ సుమారుగా 4 లక్షలు మంది నివసిస్తున్నారు. అమెజాన్ అడవులలో దాదాపు 2,007 పక్షి రకాలు ఉండగా, వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవులలోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 మైలు దూరం వరకు వినిపిస్తుంది. కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగోగా వాడబడే కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవులలోనే ఉంటుంది. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు సంపాదించింది. ఇది కూడా ఈ అడవులలోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు వరకు మోయగలవు. అనకొండ పాములు జనావాసాలకు దూరంగా అడవుల్లోనే బ్రతుకుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విషరహిత సర్పం. అనుకొండ పాము పైన అనేక ఇంగ్లీష్ సినిమాలు రూపొందించారు. ఇవి బాయిడే, బిదయే కుటుంబానికి చెందిన సరీసృపాలు. దక్షిణ అమెరికా అడవుల్లో ముఖ్యంగా అమెజాన్ అడవుల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. దక్షిణ అమెరికాలో యూనెక్టస్ జాతికి చెందిన పాములు ఉంటాయి. కొలంబియాలోని ఆండీస్లో, వెనిజులా, గయానా, ఈక్వెడార్, పెరు, బ్రెజిల్, బొలివియా, ట్రినిడాడ్ మొదలైన ప్రదేశాల్లో ఈ జాతికి చెందిన సాధారణ అనకొండలు ఉంటాయి. అనకొండ పాములు తమకు దొరికిన జీవిని నలిపేసి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. సాధారణంగా వాటికి దొరికిన వాటిని తన బలమంతా ఉపయోగించి నలిపివేసి చంపి తింటాయి. అనకొండ పాము దక్షిణ అమెరికాలోని అతిపెద్దది. 40 అడుగుల పొడవు ఉంటుంది. దాదాపు 1000 పౌండ్ల బరువు ఉంటుంది. దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు 18 అడుగులు ఉంటుంది.
మనుషులను జంతువులను తినే 6 రకాల పాములలో ఇక్కడ ఉన్న పాము ముఖ్యమైనది. అనకొండ పాములు ఆధారంగా చేసుకుని హాలీవుడ్లో ఇప్పటిదాకా 3, 1997, 2004, 2008 సినిమాలు వచ్చాయి. అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఇవి ఎక్కువగా జీవిస్తాయి. బుల్లెట్ యాంట్ నేషనల్ జియోగ్రాఫిక్ యొక్క డెడ్లీ 60లో భాగం. నిజానికి ప్రాణాంతకం కానప్పటికీ, ఈ జీవి నుండి వచ్చే స్టింగ్ ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైనదిగా చెప్పబడింది. బుల్లెట్ చీమ ప్రపంచంలోనే అతిపెద్ద చీమల జాతి మరియు ఇది పూర్తిగా పెరిగిన పురుషుల పరిమాణాన్ని జంతువులను అసమర్థంగా చేసే అత్యంత విషపూరితమైన స్టింగ్ను కలిగి ఉంది అని నేషనల్ జియోగ్రాఫిక్ వివరిస్తుంది. ఇది గ్రహం మీద అతిపెద్ద పాము, మరియు ఇది అద్భుతమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో నివసిస్తుంది. ఇది నిస్సారమైన నీటిలో తిరగడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే ఇది వారి ఎరపైకి చొప్పించడం సులభం చేస్తుంది. విషపూరితమైన విషంతో తన ఎరను చంపే బదులు, అది తన ఆహారాన్ని సంకోచించటానికి మరియు ఊపిరాడకుండా చేయడానికి దాని అద్భుతమైన కండరాల శక్తిని ఉపయోగిస్తుంది. జాగ్వర్లు దక్షిణ మరియు మధ్య అమెరికాలో అతిపెద్ద మాంసాహార క్షీరదాలు. వారు బలిష్టమైన మరియు పొట్టి అవయవ నిర్మాణాన్ని కలిగి ఉంటారు, ఇది వారిని గొప్ప ఈతగాళ్లు మరియు అధిరోహకులుగా చేస్తుంది. వారు తమ ఎరపై ఊహించని విధంగా దాడి చేస్తారు, సాధారణంగా వారి లక్ష్యాల బ్లైండ్ స్పాట్ నుండి. ఈ ప్రాణాంతక పాములు అనేక రకాల ఆవాసాలలో జీవించడానికి అలవాటు పడ్డాయి, వాటిలో ఒకటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము జాతులలో ఒకటి. ఈ పాము కాటు వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హృదయ స్పందన రేటులో మార్పులు, తీవ్రమైన నొప్పి మరియు చర్మంపై గాయాలు ఏర్పడవచ్చు. ఈ కప్పలు చాలా అందమైన రంగులను ధరిస్తాయి, కానీ అవి మిమ్మల్ని మోసం చేయనివ్వవద్దు. వారు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మాంసాహారులలో ఒకరు. వారు తమ చర్మం నుండి విషాన్ని విడుదల చేస్తారు, అవి తమ మాంసాహారులకు ప్రాణాంతకం. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, గోల్డెన్ పాయిజన్ డార్ట్ కప్పలో 10 మంది ఎదిగిన పురుషులను చంపేంత విషం ఉంటుంది. బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన అరాక్నిడ్. స్పైడర్ ఫోనూట్రియా యొక్క శాస్త్రీయ నామం కూడా గ్రీకులో హంతకురాలు అని అర్థం. సాలెపురుగులను సంచరించే సాలెపురుగులు అని పిలుస్తారు, ఎందుకంటే అవి రాత్రి సమయంలో వలలు నిర్మించి వాటిలో ఉండటానికి బదులుగా ఆహారం కోసం అడవి నేలపై క్రాల్ చేయడానికి ఇష్టపడతాయి. పగటిపూట, సాలీడులు అరటి మొక్కతో సహా వివిధ ప్రదేశాలలో దాక్కుంటాయి. సాలెపురుగులు ఇళ్ళు మరియు కార్లలో దాగి ఉండే మానవ నివాసాలలోకి కూడా సంచరించవచ్చు. మనుష్యులు ఇబ్బంది పెడితే, అవి కాటు వేయవచ్చు. ఈ సాలెపురుగుల యొక్క చిన్న పరిమాణం వాటిని గుర్తించడం మరింత కష్టతరం చేస్తుంది. 1996 వరకు విరుగుడు కనుగొనబడినప్పుడు, సంచరించే సాలీడు కాటుతో 14 మంది మరణించినట్లు నివేదించబడింది. సాలీడు యొక్క విషం విపరీతమైన నొప్పి మరియు మంటను కలిగిస్తుంది, అలాగే కండరాల నియంత్రణను కోల్పోతుంది. ఇది శ్వాసకోశ పక్షవాతం మరియు మరణానికి దారితీయవచ్చు. దక్షిణ అమెరికా నుండి దిగుమతి చేసుకున్న అరటిపండ్లు సంచరించే సాలీడును ఇతర దేశాలకు తీసుకువెళుతున్నాయని అరుదైన సందర్భాలలో నివేదించబడింది. ఎలిగటోరిడే కుటుంబంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సభ్యులలో బ్లాక్ కైమాన్ ఒకరు. భారీ ప్రెడేటర్ సరస్సులు, నెమ్మదిగా ప్రవహించే నదులు మరియు అమెజాన్ బేసిన్ యొక్క కాలానుగుణంగా ప్రవహించే సవన్నాలలో నివసిస్తుంది. ఇది అమెజాన్ పర్యావరణ వ్యవస్థ యొక్క అతిపెద్ద ప్రెడేటర్గా పరిగణించబడుతుంది మరియు వివిధ రకాల పక్షులు, సరీసృపాలు, చేపలు మరియు క్షీరదాలకు ఆహారం ఇస్తుంది. శక్తివంతమైన జీవి తెలియకుండానే తన భూభాగంలోకి ప్రవేశించే ఏ జంతువునైనా తనలోకి తీసుకోగలదు మరియు అందులో మనుషులు కూడా ఉంటారు. జనవరి 2008 మరియు అక్టోబరు 2013 మధ్య, నల్లజాతి కైమాన్లు 43 మందిపై దాడి చేశారు, అయితే ఈ దాడులలో 5వ వంతు కంటే తక్కువ మంది ప్రాణాంతకం అయ్యారు. వాటర్ లిల్లీ, ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకులు కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆకు. 3 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ ఆకు దాదాపు 40 కేజీల బరువు మోయగలదు. కన్నీళ్లు తాగే తాబేళ్లు, అమెజాన్ ఫారెస్ట్లో నివసించే తాబేళ్లు కన్నీళ్లు తాగి బ్రతుకుతాయి. ప్రపంచంలో అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవులలోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 మైలు దూరం వరకు వినిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలోనే ఈక్విటోస్ అనే మహానగరం, ఇక్కడ సుమారు 4 లక్షల మంది నివసిస్తూ ఉంటారు. ది రియల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోని అతి పెద్ద ఆకుగా పేరుగాంచింది. ఇది కూడా ఈ అడవుల్లోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి, 40 కేజీల బరువు వరకు మోయగలవు. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది.
సుమారు 40,000 జాతుల మొక్కలు, 1300 రకాల పక్షులు, 3000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు వర్ష అరణ్యంలోని నివసిస్తూ ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిరానా చేపలు, విషకపలు, జాగ్వార్లు, నదులలో నివసించే విషపూరితమైన పాములు ఉన్నాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్లో పిరానా అనే పిలవబడే ఆసక్తికరమైన చేప కనిపిస్తుంది. ఈ చేప ఇతర చేపలను తింటుంది. దాదాపు 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దాని నోరు మరియు నాలుక రెండిటికీ దంతాలు ఉంటాయి. అమెజాన్ అడవుల్లో జీవించే అడవి మనుషులు ఎక్కువగా సంచార జీవులు. సంచార జీవులు అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ, వేటాడుతూ అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అడవి నుంచి బయటకు వచ్చి జీవించరు. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన, ప్రమాదకరమైన జీవులు వర్షారణ్యంలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిర్హానా చేపలు, విషకప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరిత పాములు ఉన్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో పిరార్క్ అని పిలువబడే ఆసక్తికరమైన చేప కనిపిస్తుంది. ఈ చేప ఇతర చేపలను తింటుంది. దాదాపు 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దాని నోరు మరియు నాలుక రెండింటికి దంతాలు ఉంటాయి.